యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం విద్యానగర్ వాస్తవ్యులు కె నాన్సీ కిరణ్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు కె ఆరోగ్యరాజు గారు, సహోదరి నీలావతి గారు, సోదరుడు ఆకాష్ కిరణ్ సహకారం ఇస్తున్నారు. ఆరోగ్యరాజు గారికి, నీలావతి గారికి కృతజ్ఞతలు. నాన్సీ కిరణ్ను ప్రభువు దీవించేట్లు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి మీ వాక్యం కొరకు మేము సిద్ధంగా ఉన్నాం. మాకు మీ వాక్కు వినిపించండి. నాన్సీ కిరణ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకు మీరు ఇచ్చిన జన్మదినం కొరకై వందనాలు. అలాగే ఆకాశను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యరాజు గారు, నీలావతి సహోదరిని దీవించండి. వీరి వల్ల అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించటం ద్వారా పరిచర్య ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభు పేరిట వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి బయలుదేరుతున్నారు. గాతురాజైన ఆకీషు దావీదును నమ్మాడు. ఆకీషు ఫిలిష్తీయుడు. దావీదు మరియు అతనితో ఉన్న 600 మంది కుటుంబాలు, పిల్లలు ఫిలిష్తీయుల ప్రాంతమైన సిక్లగులో తలదాచుకుంటున్నారు. ఇశ్రాయేలు దేశంలో సౌలు తరుముతున్నాడని దావీదు ఫిలిష్తీయుల దేశం గాతు రాజు ఆకీషు వద్దకు వెళ్ళి నీ దగ్గర ఉంటానని మనవి చేసుకున్నాడు. ఆకీషు సౌలు శత్రువు, సౌలుకు దావీదు శత్రువు కాబట్టి నేను ఆశ్రయం ఇస్తాను అని యుద్ధరీతిగా భావించాడు. అలాగున తలదాచుకున్నటువంటి దావీదుతో ఆకీషు పిలిచి, ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నాతో వస్తావా అని అడిగాడు. దానికి దావీదు జవాబు చెప్పాడు, నేను నీతో వస్తానని చెప్పాడు. నీవు తెలుసుకుంటావు అని చెప్తున్నాడు. నీ దాసుడనైన నేను చేయబోయే కార్యం అది నీవు తెలుసుకుంటావు. ఇక్కడ దావీదు ఫిలిష్తీయుల పక్షంగా ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి రావాలా? ఇశ్రాయేలీయులకు అధిపతిగా, సంరక్షకునిగా దేవుని చేత అభిషేకించిన తరువాత దావీదు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి రావచ్చునా? దేవుడు ఒప్పుకుంటాడా? కొంచెం ఆలోచించండి. ఖచ్చితంగా ఒప్పుకోడు. దావీదు అందుకే అది నీవిప్పుడు తెలుసుకుంటావు అన్నాడు. మౌనంగా
ఉండక సమయాన్ని దొరిలించే మాట చెప్పాడు. అయితే దేవుడే అతనిని వెనక్కు తీసుకెళ్లే ఏర్పాటు చేశాడు. ఫిలిస్తీ సర్దారులు ఒప్పుకోలేదు. దావీదు బయలుదేరాడు, కానీ ఫిలిస్తీ సర్దారులు గాతురాజు ఆకీషుతో అంటారు, నీవు ఇశ్రాయేలీయుడైన దావీదును ఇశ్రాయేలీయుల మీదకు మనపక్షంగా యుద్ధానికి తెస్తున్నావు. అతడు యుద్ధ వాతావరణంకి వెళ్ళిన తరువాత మనలను విడిచి వారితో చేరి మనపైన యుద్ధం చేస్తే వారికి అత్యధిక బలం చేకూరదా? మనం నాశనం అవుతాం కదా. లేదు, అట్లా చేయడు అంటాడు ఆకీషు. దావీదు అంత నమ్మకంగా ఉన్నాడు ఆకీషుకు. విశ్వాసి ఎక్కడ ఉన్నా క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. జైల్లో ఉన్నా కూడాను, వింటున్నారా, ఒక అభియోగం మోపబడి చెరసాలలో ఉన్నప్పటికీ కూడా విశ్వాస క్యారెక్టరే అతన్ని ప్రూవ్ చేస్తుంది. ఉదాహరణ యోసేపు భక్తుడు ఆదికాండంలో. విశ్వాస యొక్క క్యారెక్టర్, విశ్వాస యొక్క ఫెయిత్ అండ్ హోప్ విశ్వాసిని రుజువు చేస్తుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగో విషయంలో అదే జరిగింది. దానియేలు విషయంలో కూడా అదే జరిగింది. గుర్తుపెట్టుకోండి, విశ్వాసి ఏ స్థలంలో ఉన్నాడనేది ప్రాధాన్యం కాదు. స్వేచ్ఛగా తిరుగుతున్నాడా, బంధించబడి చెరలో ఉన్నాడా, రోగగ్రస్తుడై మంచం మీద ఉన్నాడా, లేకపోతే ప్రభావంతో కూడిన నాయకుడిగా చలామణవుతున్నాడా, ఇవన్నీ అప్రస్తుతం, అసందర్భం. విశ్వాసి విశ్వాసే. విశ్వాసి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. దైవ క్యారెక్టర్, దైవ లక్షణాలు, దైవ వ్యక్తిత్వం. ఆకీషు దావీదును నువ్వు నా మధ్యన దేవదూతలా ఉన్నావు అన్నాడు. అంటే మనుషుల వల్లే ప్రవర్తించి మానవత్వం కనపరచడం కంటే ఒక మెట్టు పైన దైవత్వం, మానవత్వం కంటే గొప్పది దైవత్వం. మానవత్వం ప్రేమించిన వారిని ప్రేమిస్తుంది, దైవత్వం ద్వేషించిన వారిని కూడా ప్రేమిస్తుంది. మానవత్వం స్నేహితులను ప్రేమిస్తుంది, దైవత్వం శత్రువును కూడా ప్రేమిస్తుంది. ఫిలిస్తీన్లు వాస్తవంగా ఇశ్రాయేలీయులకు శత్రువులు, అయినా వారి పట్ల తను ఖచ్చితంగానే ఉన్నాడు. అది గమనించి ఆకీషు రాజు అతనిని ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి ఆహ్వానించాడంటే దావీదు యొక్క నమ్మకత్వం అతనికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిపై ఎట్లుందో మనకు అర్థమవుతోంది. దేవుడు ఏది సెలవిస్తే అది చేసేస్తాడు దావీదు. అది అతని క్యారెక్టర్. తనేది కమిట్ అయితే అది కాదు. అందుకని అంటాడు, అది నువ్వు ఏం చేస్తానో నువ్వు తెలుసుకుంటావులే అని అన్నాడు. అంటే దేవుడు ఏం డైరెక్షన్ ఇస్తే అదే చేస్తాడు. దేవుడు అతనికి ఏ సమ్మతి ఇస్తే అది. ఫిలిస్తీన్లు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి ఫిలిస్తీన్ల పక్షం, ఇశ్రాయేలీలు వెళ్ళిపోమన్నారు కాబట్టి వారి వ్యతిరేక పక్షం, అట్లాంటి క్యారెక్టర్ కాదు. పర్సనల్గా తనకేమిటి అనే దాన్ని బట్టి ఆధారపడిన వ్యక్తిత్వం కాదు దావీద్ది. తన దేవుడు తననేం చేయమంటాడు అనేదే అతనికి ప్రాధాన్యం. విశ్వాసి ఇది నేర్చుకోవాలి. విశ్వాసి ఇది నేర్చుకోవాలి. తాను తన కమిట్మెంట్ ఇండివిజువల్గా కాదు బేస్ అయ్యేది, దేవుని మహిమార్థం బేస్ అవుతాడు. అప్పుడే విశ్వాసని పేరు వస్తుంది. చూడండి, ఈ సందర్భంలో ఇలా జరిగింది. ఆకీషు రాజు తన జనుల మాటకు లోబడి దావీదుని రిక్వెస్ట్ చేసి వెనక్కి పంపేసేసాడు. 3 దినాలు ప్రయాణం సాగిన తరువాత ఈ సందర్భం జరిగింది.
దావీదు ఎట్లా రియాక్ట్ అయ్యేవాడో మరి యుద్ధానికి వెళితే, కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఫిలిష్తీయులే వెనక్కి పంపించేసుకున్నారు. కాబట్టి ఏం జరిగి ఉండేది అనేది మనకి బైబిల్లో లేదు. ఆ యుద్ధంలోనే సౌలు అతని కుమారుడు చనిపోయారు. వరుసగా మనం ఈ అధ్యాయం చదువుకుందాం. ఇదే అధ్యాయంలో సౌలు తాను దేవుడు తనకు ఇచ్చిన విధిని మరోసారి తప్పాడు. ఎట్లాగో నేను చెబుతాను. వరుసగా చదువుదాం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని సైన్యాలను సమకూర్చి యుద్ధానికి సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవు నీ జనులు నాతో కూడా యుద్ధానికి బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనుము అనగా, దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవిప్పుడు తెలుసుకుందువు అనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయింతును అని అనెను. చూడండి, ఇక్కడ దావీదు మాటలు ఆకీషు పాజిటివ్గా తాను అర్థం చేసుకుంటున్నాడు. దావీదు పాజిటివ్గా చెప్పటం లేదు, నెగిటివ్గా చెప్పటం లేదు. నేను చేయబోవు కార్యాన్ని అన్నాడు. ఇంకా చేయటం లేదు, వాగ్దానం కూడా చేయటం లేదు. నీవిప్పుడు తెలుసుకుంటావు అన్నాడు. దానితో అతడు ఆకీషు తన హృదయంలో దావీదు మీద ఉన్న నమ్మకంతో అనుకున్నాడు, నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగానే నిర్ణయిస్తానని ప్రకటన చేసుకున్నాడు. ఎప్పటికీ ఫిలిష్తీయుల రాజైన ఆకీషునకు సంరక్షకుడిగా ఉండటానిక దావీదును దేవుడు ఏర్పరచుకుంది కాదు. అది దావీదుకు తెలుసు. కానీ దావీదు మౌనంగా ఉన్నాడు, వివేకంగా ప్రవర్తిస్తున్నాడు దావీదు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం వివేకం, కొన్ని సందర్భాల్లో సరి అయిన సమయానికి మాట్లాడటం వివేకం. వివేకం అంటే ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవటం. నాలో అది చాలా తక్కువ. నేను పరిశీలన చేసుకున్నాను చాలాసార్లు. అనవసరంగా అనవసరపు మాటలు మాట్లాడి చిక్కులో పడ్డ స్థితి నేను అనుభవించాను. తర్వాత ప్రభు బయటికి తెచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. వివేకం చాలా అవసరం. విశ్వాసి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, గుణశీలతలు దెబ్బతినకుండా ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుసుకోవటం వివేకం. అందుకనే పావురం వలె నిష్కపట్యం, పాము వలె వివేకం. పాము వివేకంగా ఉంటుంది అంటే ముందు జాగ్రత్తలు ఉంటాయి అన్నింటికంటే. కలుగు వెలుపటికి అది తల బయట పెట్టి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. రెండు దిక్కులు చూసేస్తుంది వెలుపటికి వచ్చిన వెంటనే. దాని వలన ఏమిటంటే తనకు ప్రమాదం పొంచి ఉంటుందేమో అనే ముందస్తు జాగ్రత్త. అది వివేకం. ప్రమాదం వస్తే చూసుకుందాం అనుకోదు, రాకుండా ముందు జాగ్రత్త పడదాం అనేది దాని వివేకం. అలాగే ఇక్కడ కూడాను దావీదు భక్తుడు తన క్యారెక్టర్కు వ్యతిరేకంగా వాగ్దానం ఏదీ చేయలేదు. దావీదును నమ్మినటువంటి ఆకీషు దావీదును తనకు శాశ్వతంగా సంరక్షకునిగా, వ్యక్తిగత పర్సనల్ సెక్యూరిటీగా ఏర్పాటు చేసుకుంటారని ప్రకటించాడు. నమ్మకమైన వానికి ఉన్నతమైన పదవులే దొక్కుతాయి అంటానికి ఇది ఉదాహరణ. వారిలో ఫిలిష్తీయులలో నమ్మకమైన వారు లేరా? యోగ్యులు లేరా? బలవంతులు లేరా? లేకపోతే యుద్ధవీరులు లేరా? వారందరిలో శ్రేష్ఠునిగా 1 సంవత్సరం 4 మాసాల్లో దావీదు రుజువు చేసుకున్నాడు.
ఒక వ్యక్తిగత సంరక్షకునికి కావలసినటువంటిది యుద్ధ నిపుణత మాత్రమే కాదు, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్, స్థిరమైనటువంటి నిశ్చయత కావాలి, మరియు నిలకడతో కూడినటువంటి బుద్ధి కావాలి, ప్రభుభక్తి పారాయణం కావాలి, లేకపోతే చేయలేడు. అటువంటి నమ్మకం ఆకీషు దగ్గర దావీదు అల్పకాలంలో పొందగలిగాడు. అందుకే అతడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అదే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆకీషు దావీదుతో చెబుతున్నప్పుడు, అతడు నా యొద్ద ఉన్నప్పుడు ఆ విధంగా లేడు, ఎన్నడూ కూడా అలా ప్రవర్తించి ఉండలేదు అని చెబుతున్నాడు. 3వ వచనం 29వ అధ్యాయంలో, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద ఉండిన ఇశ్రాయేలీయుల రాజు అయిన సౌలునకు సేవకుడుకు దావీదు ఇతడు కాదా అని అన్నప్పుడు, ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని సాక్ష్యం ఇచ్చాడు. ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదు. క్రిస్టియన్ క్యారెక్టర్, క్రిస్టియన్ కాండక్ట్, క్రైస్తవుని వ్యక్తిత్వము, ప్రవర్తన, బిహేవియర్స్లో ఈ విధంగా నిందారహితమైన జీవితం జీవించటం నేర్చుకోవాలి. ఇది మనకు మంచి పాఠం. మనం ఏ అధికారి దగ్గర పనిచేస్తున్నాం, ఆ అధికారి ఏ కులం, ఏ మతం అనేది అనవసరం. అతడు మనపై అధికారిగా ఉన్నప్పుడు, అతను దగ్గర మనం పనిచేస్తున్నప్పుడు ఏ తప్పిదము లేకుండా పనిచేస్తున్నామా లేదా, అది అధికారి గమనిస్తూ ఉంటాడు. క్రైస్తవులు నేర్చుకోవాలి ఏ తప్పిదము లేకుండా. నేను ఒక వాచ్మెన్ లేదంటే ఒక అధికారి యొక్క గది బయట నిలబడేటువంటి ఒక దఫేదార్ స్థాయి వ్యక్తి నాకు తెలుసు. అతడు తన తలపైన టోపీ పెట్టుకొని, తెల్లని అటెండర్ దుస్తులు వేసుకొని, ఆ అధికారి యొక్క గుమ్మంలో అతడు పీట వేసుకొని కూర్చొని ఉంటాడు, చెక్క పీట, ద్వారపాలకుడులా. అధికారి బెల్ కొట్టినప్పుడు లోపలికి వెళ్తాడు, కావలసినవి అందిస్తాడు, మళ్ళా వచ్చి అక్కడ కూర్చుంటాడు. చాలా చిన్న ఉద్యోగం. అతడు, ఆ అధికారి చాలా పెద్దవాడు, గ్రూప్ 1 ఆఫీసర్. ఈ అధికారి చక్కటి సింహాసనం మీద కూర్చుంటాడు, గ్రీన్ పెన్తో సంతకాలు పెడుతుంటాడు, చాలా పెద్దవాడు. ఆ అటెండర్ యొక్క పదవీ విరమణ దినం నేను ఆ రోజు వెళ్ళాను. ఉదయం నుంచి సాయంకాలం వరకు అదే కార్యాలయంలో ఉన్నాను. సాయంకాలం 5 గంటల తర్వాత అతడు ఉద్యోగ విరమణ చేస్తున్నాడు. కానీ ఆ దినమంతా ఆ వ్యక్తి డ్యూటీ చేస్తూనే ఉన్నాడు, ఆ పీట మీద కూర్చునే ఉన్నాడు. రేపటి నుంచి నేను ఈ స్థలంలో కూర్చోను అన్నట్టుగా లేడు అతను. అంత నమ్మకంగా పనిచేశాడు. ఆ రోజు సాయంకాలం విరమణ, పదవి విరమణ ప్రోగ్రాంలో ఆ అధికారి అతని గురించి చెప్పాడు. చెప్పిన మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. అతనిని చూస్తే నాకు భయం అని చెప్పాడు. ఎందుకు భయం అంటే, అతని గుణము, అతని శీలము, అతని ప్రవర్తన, సచ్చీలుడు, అందుకే నాకు భయం. అతడు నా గదిలో ఉండగా నేను అనవసరపు మాటలు మాట్లాడను, బూతులు మాట్లాడను. లేదంటే అతడు నా గదిలో ఉండగా లంచముతో కూడినటువంటి వ్యవహారము నేను ఎన్నడూ భయపడ్డాను. అతడు ఎన్నడూ నాకు సిఫారసు తేలేదు, అతడు ఎన్నడూ ఈ పని చేయమని డబ్బు అడగలేదు, డబ్బు ఇచ్చిన తిరస్కరించాడు. ఏ ఆదివారం కూడా అతను ఆరాధన మాని ఏ పనికి రాలేదు. అతడంటే నాకు భయం అన్నాడు. భయం అనే పదంలో ఆయన చెప్పింది అతని శీలాన్ని చూచి నాకు భయం. ఒక ఉన్నతమైన గ్రూప్ 1 అధికారి ఒక అటెండర్ని గురించి ఇచ్చిన సాక్ష్యం.
బైబిల్ గ్రంథంలో ద్వారపాలకుడకు మొర్దెకై ప్రధానమంత్రి స్థానంలో ఉన్న హామానుకు భయాన్ని కలిగించాడు. బికాజ్ ఆఫ్ హిజ్ క్యారెక్టర్. దావీదు అంట్లా నమ్మకంగా ఉన్నాడు. అంతేకాదు దావీదుతో ఆకీషు మాట్లాడుతూ అంటాడు, యెహోవా జీవము తోడు. నాకు చాలా నచ్చింది ఈ మాట. మీకు ఎట్లా ఉంది? ఒక అన్యుడు దావీదుతో యెహోవా జీవము తోడని మాట్లాడుతున్నాడు. ఎట్లా చెప్పగలిగాడండి యెహోవా జీవము తోడని? ఆకీషును కూడా యెహోవా యందలి విశ్వాసంలోకి నడిపించేస్తున్నాడు దావీదు బోధ చేయలేదు, దావీదు జీవించాడు. ఇవాళ బోధకులం ఎక్కువైపోయాం, జీవించేవారు అసలు కనపడటం లేదు. దావీదు జీవించాడు. అందుకే అంటున్నాడు, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. నీవు నిజంగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో సంచరించుట నా దృష్టికి అనుకూలం. నీ యందు నేటి వరకు నాకు ఏ దోషం కనబడలేదు, ఏ దోషం కనబడలేదు. నీవు తిరిగి నీ స్థలానికి సుఖంగా వెళ్ళుమని చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు, నేనేమి చేసి తిని? నా ఏలినవాడు ఒక రాజా నీ శత్రువులతో యుద్ధం చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నా యందు తప్పేమీ అయినా కనబడినా అని అడిగను. నేనేం చేశానండి? ఏమన్నా తప్పు చేశానా ఏమిటి? ఎందుకు వెనక్కెళ్ళమంటున్నారు అన్నప్పుడు అంటాడు ఆకీషు, దైవ దూతవలే నీవు నా దృష్టికి కనబడుతున్నావని నేను ఎరుగుతున్నాను. అర్థమవుతుందా? దైవ దృష్టికి దైవ దూతవలే ఆకీషు దృష్టికి కనిపిస్తున్నాడు దావీదు. పారిపోయి వచ్చాడని లేదంటే ఆశ్రమం పొందాడని, ఏదో బతకదెరువు కోసం వచ్చాడని, అట్లాంటి లైఫ్ స్టైల్ ఎక్కడా కూడా దావీదు కనపరచలేదండి. సవాలుతో కూడిన బ్రతికాడు. ఐ లైక్ దట్ లైఫ్. నాకు ఆ జీవితం ఇష్టం. మీకేమిష్టమో నాకు తెలియదు. ఒకరి క్రింద బ్రతకటం కాదు, ఒక వ్యక్తి యొక్క ప్రభావం వల్ల నేను బతికానని కాదు, నా దేవుణ్ణి బట్టి నేను బతుకుతున్నాను అని చెప్పేవాడే క్రైస్తవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెకార్థర్ రాసినటువంటి ఎఫెసీ పత్రిక కామెంటరీస్ చదువుతున్నాను నేను. అందులో 1వ అధ్యాయం 6వ వచనం మీద ప్రీడెస్టినేషన్ మీద రాస్తూ చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒక విశ్వాసి క్రీస్తునందు తానేమై ఉన్నాడో దానిని బట్టి ఈ లోకంలో జీవిస్తున్నాడని రాశాడు. వాస్తవం. తల్లిదండ్రులు బట్టో, మతం బట్టో, ఆస్తి బట్టో, ఉద్యోగాన్ని బట్టో, కులాన్ని బట్టో, దేన్ని బట్టియో కాదు మనం జీవిస్తోంది. మనలను ఏర్పరచుకుని పిలిచిన ఆ దేవుణ్ణి బట్టి నేను జీవిస్తున్నాను, భూమి మీద సంచరిస్తున్నాను. ఆ తాత్పర్యం మనలో స్థిరంగా నాటుకోవాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఎటువంటి సాక్ష్యాన్ని మనం పొందుతున్నాం? 3వ వచనం, సమూయేలు మృతి పొందగా ఇజ్రాయేలీయులు అతని గురించి విలాపం చేసి రామాను పట్టణంలో పాతిపెట్టారు. సౌలు ఒక డిక్రీ ఇచ్చాడు. 2వ ఉపదేశ కాండము 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మోషే గారు చెప్పిన విధానాన్ని సౌలు అవలంబించాడు. కర్ణపిశాచం కలిగిన వారిని, చిల్లంగితనం కలిగిన వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టే పని చేయబూనాడు. ఇది మంచి పని. రేపటి వాక్య ధ్యానంలో నేను 4వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ రేపటి దిన నేను చెప్పేది. అదేమిటంటే, పాతాళములో నుండి సమూయేలు బయటకు వచ్చాడా? పాతాళములో నుండి సమూయేలు పేరిట దురాత్మ బయటకు వచ్చిందా? ఎవరు బయటకు వచ్చి మాట్లాడింది?
సౌలుతో. క్రైస్తవ విశ్వాసుల్లో చాలా మందికి ఇది మంచి డౌట్. రేపు నేను కొన్ని ఆధారాలతో మీ ముందు వాక్యం ఉంచుతాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం విద్యానగర్ వాస్తవ్యులు కె నాన్సీ కిరణ్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు ఆరోగ్యరాజు గారు, నీలావతి సహోదరి గారు, సహోదరుడు ఆకాష్ కిరణ్ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ఏసే పరిష్కారంలో ప్రసారమవుతున్న ఈ వాక్య ధ్యానాలు ఏ ఛానల్లోనూ ఏ భాషలోనూ ఈ విధంగా వరుస క్రమంలో ప్రసారం చేస్తున్న కార్యక్రమం లేదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు కంటిన్యూస్గా బైబిల్ స్టడీ చేస్తోంది ఏసే పరిష్కారం ప్రోగ్రాం మాత్రమే. ఇది విశ్వాసులకు చాలా బలం అనుగ్రహించేది. కావున మీరు వెళుతున్న సంఘాల్లో అలాగనే మీ ఇరుగు పొరుగు వారు క్రైస్తవేతర మిత్రులకు ఈ ప్రోగ్రాంని పరిచయం చేయండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నాన్సీ కిరణ్ను మీరు దీవించండి ప్రభు. నీలావతి సహోదరిని ఆరోగ్యరాజు గారిని, బాబును మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎపిసోడ్ సహకారులను పంపించండి. మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక.